డోన్ నుంచి ప్యాపిలి వరకు NH44 రహదారిపై మంగళవారం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, R&B శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖ, ఆర్టీసీ అధికారుల సమక్షంలో సంయుక్తంగా 9 బ్లాక్ స్పాట్స్ ను పరిశీలించారు. అనంతరం ఆ బ్లాక్ స్పాట్ సంబంధించిన దత్తాత్రేయ స్వామి దేవాలయం దగ్గర బ్లాక్ స్పాట్ ను, మ్యాక్స్ 4 ఫోటోల దగ్గర బ్లాక్ స్పాట్స్, దూరపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్న బ్లాక్ స్పాట్స్, కొత్తపల్లి సమీపాన బ్లాక్ స్పాట్ ను, ప్యాపిలి హైవేలోని బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ డోన్ నుంచి ప్యాపిలి వరకు హైవేలలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టడానికి ఈ రోజు దాదాపు 9 బ్లాక్ స్పాట్లను పరిశీలించామని, త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రమాదాలను అడ్డుకట్టే వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ క్రాంతి కుమార్, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, డోన్ రూరల్ సీఐ రాకేష్ కుమార్ల, అర్బన్ సీఐ ఇంతియాజ్ భాషా, ఎస్ఐ శరత్ కుమార్, రవాణా శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మట్టి చూసారా, అది మాకు అంతవరకే వెళ్తున్నారు, లెఫ్ట్ పూర్తి వెళ్తున్నారు. కొంచెం ఏమన్నా రైట్ రాగలిగే పరిస్థితి వచ్చింది. వెనకబెట్టినా చెప్పి నాకు డిజైన్ కరెక్ట్ సార్, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రైలింగ్ చూసారా, అది కూడా ఇంకా 25 అంటే అసలు ఆపోజిట్ వచ్చి అసలు ఈవినింగ్ టైం మా హై మొబైల్ అక్కడ పెట్టి ఫైల్ చేస్తున్నాం. బట్ మిగతా డే టైంలో మీరు ఉండలేదు చెప్తారు. ఆపోజిట్లో వచ్చి కనీసం కనపడైనా కనపడతారు. పైన ఉన్నాయి సార్, ఉంటుంది సార్. నేను అది చెప్పాను కదా, ఇక్కడ అది ఒకటి సరిపోదు. అదే చెప్తున్నాను, ఈ హైట్లో ఉండడంతో 5 పెడితే డేంజర్ ఉండేది హైవేలో వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడికి పోయి లేకపోతే ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో ఉందే రోడ్డు మీద ఉందండి, ఆ మధ్యలో నుంచి రావడం ఆపోజిట్లో రాకుండా మేము ఏం చెప్పాలి. కాకపోతే ప్రాబ్లమే దీనికి కావాల్సింది. ఇప్పుడు సార్ ఏం చెప్తారంటే ఈ బ్రిడ్జ్ అనేది అందరికీ ఐడియా ఉంది. సార్ ఏమంటే అండర్ పాస్ బ్రిడ్జ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం సార్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాటర్ అన్ని బ్రిడ్జ్ల కన్నా రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కన్నా వాటర్ ఇప్పుడు మళ్ళీ రోజు మంది దొంగల పెద్ద ఎక్కువ ఉండే జిల్లాలో గౌరవ డీజీపీ గారు దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. అందులో భాగంగా NH40 మీద 9, నంద్యాల టౌన్లో ఒక 6, NH44లో ఈ రోడ్డు మీద దాదాపు ఒక 6 బ్లాక్ స్పాట్స్ గుర్తించాము. ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ R&B వారు, NHAPD గారు, RM గారు, పోలీసు వారు, DSP గారు, ట్రాన్స్పోర్టు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా జాయింట్ ఇన్స్పెక్ట్ చేసి మొత్తం అన్ని బ్లాక్ స్పాట్స్ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇందులో భాగంగా ఈరోజు 3వ రోజు డే 1 నాడు గౌరవ కలెక్టర్ గారు, SP గారు బస్సు యాత్ర చేసి పార్టీలో చేశాము. నంద్యాల టౌన్లో 2nd డే చేశాము. 3rd డే ఈరోజు ఇక్కడ NH44లో జాయింట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది 3వ బ్లాక్ స్పాట్. ఫస్ట్ బ్లాక్ స్పాట్ దత్తజయంతి స్వామి టెంపుల్ దగ్గర, 2వది డోన్ ఎంట్రీలో, 3వది ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ దగ్గర చూస్తున్నాము. సో ఆ 2 చోట్ల కూడా చాలా చోట్ల కూడా స్పీడ్ బ్రేక్స్ స్ట్రిప్స్ వేశారు, వైట్ పెయింటెడ్, అది థిక్నెస్ సరిపోవట్లేదు.
ఆ నెంబర్ ఆఫ్ రబ్బర్ స్ట్రిప్స్ కానీ థిక్నెస్ కానీ పెంచుతారు. లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇల్యూమినేషన్ కూడా చేస్తాము. తర్వాత బోర్డ్స్ కూడా మా పెద్ద బోర్డ్స్ పెట్టి వెహికల్ ట్రాఫిక్ ముందర బోర్డ్స్ ఉన్నవి, వెహికల్స్ స్లోగా పంపని ముందు ఇంటిమేట్ చేద్దాము. ఇక్కడ చాలామంది గ్రామస్తులు వచ్చారు. ఇలా రిక్వైర్మెంట్ ఇక్కడ చిన్న అండర్ పాస్ కావాలని రిక్వైర్ చేస్తున్నారు. ఇది లేనందువల్ల విలేజ్ అంతా ఆపోజిట్లో వస్తూ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందువల్ల సర్వీస్ రోడ్డు వేస్తాము. తొందరలో వీఈపీ కూడా ఇక్కడే పక్కన పీటీ గారు ఉన్నారు. వీఈపీ ప్రపోజ్ చేసి ఇటుపక్కకు సర్వీస్ రోడ్డు అటుపక్క సర్వీస్ ప్యారలల్గా వేస్తే ఈ ప్రజలు ఆ పక్కకు పోకుండా ఇదే ప్యారలల్గా వచ్చి మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అవుతారు. అది డిసైడ్ చేసాము. ఇంకా 3 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అవి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఈ టెంపరీ రిపోర్ట్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నివేదిక తెప్పిస్తాము. ఇవన్నీ కూడా ఏదైతే మనం సైన్ బోర్డ్స్ ఎరెక్ట్ చేయడం కానీ, ఇల్యూమినేషన్ పెట్టడం కానీ, బ్లింకర్స్ పెట్టడం కానీ, ఈ పెయింట్ వైట్ పెయింటెడ్ బాస్ ఇంక్రీజ్ అవన్నీ కూడా ఓ నెలలో చేస్తామని పీటీ గారు హామీ ఇచ్చారు. సో సాధ్యమైనంత వరకు ఈ రీచ్లో యాక్సిడెంట్ మ్యాక్స్ 4 అది యాక్సిడెంట్ ప్లస్ మన దొరపల్ల బ్రిడ్జ్ మీరంతా చూస్తున్నారు. అదేవిధంగా ఓబులాపురం మెట్ట, దాని తర్వాత పోతుదొడ్డి క్రాస్, ఇవన్నీ చాలా ఉన్నాయి మా దగ్గర బ్లాక్ స్పాట్స్. ఇందులో భాగంగా అఫీషియల్స్ అంతా వచ్చారు. సో ఇక్కడ దొరపల్ల బ్రిడ్జ్కి కూడా సంబంధించి అండర్ పాస్ బ్రిడ్జ్ చేసినట్టు ఏర్పాటు చేస్తున్నట్టుగా వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది కూడా వితిన్ 2 years అయిపోతుంది అంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, అన్నిటికంటే ప్రాణం చాలా విలువైంది. దయచేసి ఆపోజిట్ రూట్లో బైక్ కానీ ఆటోలు కానీ ఆపోజిట్ రూట్లో రావద్దు, ప్రాణాలు కోరుకోవద్దు. మీకోసం మీ ఫ్యామిలీస్ ఎదురు చూస్తుంటాయి. మేము ఈ పని చేసేంత వరకు, అంటే ఈ రోడ్డుకి ఏదైతే ఇంజనీరింగ్ క్వాలిటీ ఉందో దాన్ని అంతా సెటరేట్ చేసేంత వరకు తొందరపడి రోడ్ రూల్స్ మాత్రం బ్రేక్ చేయొద్దు, ఆపోజిట్లో రావద్దు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దు. కాబట్టి ఇది ఈరోజు అదే పనిగా ఈ స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి తొందరలోనే దీనికి సొల్యూషన్ వస్తుంది. అంతవరకు ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఓపిక్గా ఆపోజిట్ రూట్లో రాకుండా వెళ్ళాల్సిందిగా థ్యాంక్ యూ. మన దొరపల్ల బ్రిడ్జ్ మీరంతా చూస్తున్నారు. అదేవిధంగా ఓబులాపురం మెట్ట, దాని తర్వాత పోతుదొడ్డి క్రాస్, ఇవన్నీ చాలా ఉన్నాయి మా దగ్గర బ్లాక్ స్పాట్స్. అందులో భాగంగా అఫీషియల్స్ అంతా వచ్చారు. సో ఇక్కడ దొరపల్ల బ్రిడ్జ్కి కూడా సంబంధించి అండర్ పాస్ బ్రిడ్జ్ చేసినట్టు ఏర్పాటు చేస్తున్నట్టుగా వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది కూడా వితిన్ 2 years అయిపోతుంది అంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, అన్నిటికంటే ప్రాణం చాలా విలువైంది. దయచేసి ఆపోజిట్ రూట్లో బైక్ కానీ ఆటోలు కానీ ఆపోజిట్ రూట్లో రావద్దు, ప్రాణాలు కోరుకోవద్దు. మీకోసం మీ ఫ్యామిలీస్ ఎదురు చూస్తుంటాయి. మేము ఈ పని చేసేంత వరకు, అంటే ఈ రోడ్డుకి ఏదైతే ఇంజనీరింగ్ క్వాలిటీ ఉందో దాన్ని అంతా సెటరేట్ చేసేంత వరకు తొందరపడి రోడ్ రూల్స్ మాత్రం బ్రేక్ చేయొద్దు, ఆపోజిట్లో రావద్దు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దు. కాబట్టి ఇది ఈరోజు అదే పనిగా ఈ స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి తొందరలోనే దీనికి సొల్యూషన్ వస్తుంది. అంతవరకు ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఓపిక్గా ఆపోజిట్ రూట్లో రాకుండా వెళ్ళాల్సింది. థ్యాంక్ యూ. డోన్ మండలం దొరపల్లె గ్రామ కాంగ్రెస్లో మాట్లాడుతున్నాము. మాకు టౌన్కి పోవడానికి ఇంతకుముందు రైల్వే ట్రాక్ అమ్మటి బండి రస్తా ఉండింది. మళ్ళీ కాలక్రమేణా టౌన్ పెరిగిన కొద్దీ మా గ్రామానికి ఆనుకొని బైపాస్ రోడ్ వేసినారు. ఆ రోజు నుంచి మా గ్రామానికి ప్రాణాప్రాయంతోనే బ్రతుకుతున్నాం. మా గ్రామంతో పాటు పక్కన లక్ష్మీపల్లె, మల్లెంపల్లె, బొంతిరాల, కట్టరకొండ ఇట్లా అనేక గ్రామాలు ప్రతిరోజు నిత్యము 2000 నుంచి 4000 దాకా ప్రయాణం చేస్తుంటారు. మేము ప్రతిరోజు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని విద్యార్థులు అయితేనేమి, కార్మికులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి మా గ్రామానికి వచ్చే ప్రతి ఉద్యోగస్తులు ప్రాణాపాయంతోనే సర్వీస్ చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన ఎంపీ గారికి మేము మా యొక్క బాధను లెటర్ వ్రాతపూర్వకంగా ఇవ్వడం వలన ఈరోజు ప్రత్యేకంగా బ్లాక్ స్పాట్ అని వచ్చారు. వాళ్ళకు కూడా మేము వేడుకుంటున్నది ఏమంటే, మా గ్రామానికి ఖచ్చితంగా బైపాస్ రోడ్డు సపరేట్ పక్కన సర్వీస్ రోడ్డు, బైపాస్ కానుకొని సర్వీస్ రోడ్డు కానీ